అది ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ అయితే విషయం ఉండాలి ముందు కరెక్ట్గా క్లారిటీగా కంటెంట్ వెళ్తుందా లేదా మనిషి కనపడినా కనపడకపోయినా విషయం ఉండాలి అది నేను చెప్పేది అంతేగాని ఆన్లైన్ వల్ల ఏంది ఉపయోగం అంటే ఆన్లైన్ లో ఖర్చు తగ్గిద్ది నేను చెప్పేది ఏంటంటే కోర్స్ అనేది సాఫ్ట్వేర్ కోర్స్ అనేది రెండు రకాలుగా నేర్చుకోవచ్చు నువ్వు అది సాఫ్ట్వేర్ కోర్స్ అనేది నీ ఇష్టం రెండు రకాలుగా నేర్చుకోవచ్చు అది ఆఫ్లైన్ లో నేర్చుకో అది ఆన్లైన్ లో నేర్చుకో నో ప్రాబ్లం బట్ ఇప్పుడున్న ఫెసిలిటీని బట్టి ఆన్లైన్ లో నేర్చుకోవడం ఎక్సలెంట్ మంచి పని ఎందుకు ఖర్చు తగ్గిద్ది ఇప్పుడు దాకా నువ్వు డిగ్రీకి కొంత ఖర్చు పెట్టావు బీటెక్ చదివిన వాళ్ళు బీటెక్ కోసం కొంత ఖర్చు పెట్టారు ఎంసీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ కోసం కొంత ఖర్చు పెట్టారు ఇక్కడ నుంచి డబ్బులు లేవు పేరెంట్స్ దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరి ఇదిగో బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీల్లోకి వచ్చి ఉంటున్నారు పాపం అక్కడ వాళ్ళ అమ్మ నాన్న బంగారం తాకట్టు పెట్టారు పొలాలు తాకట్టు పెట్టారు లేకపోతే వడ్డీలకు డబ్బులు తెచ్చారో తెలియదు నువ్వు మాత్రం ఇక్కడికొచ్చి సరదాగా ఆఫ్లైన్ లో క్లాసులు వింటానంటున్నావు అర్థమైందా ఏంటి నువ్వు మాత్రం సరదాగా ఆ డబ్బులు ఎట్లా తెచ్చారో పాపం వాళ్ళు తెలియదు వడ్డీకి తెచ్చారో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టారో పొలాలు అమ్మారో ఏదో తెలియదు ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఆఫ్లైన్ నేనేమంటానంటే అలాంటి స్టూడెంట్స్ ఒకటే మాట చెప్తాను నేను చెప్పేది వినండి జాగ్రత్తగా ఇదిగో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకు ఎప్పుడైనా సరే ఒక కోర్స్ అనేది ఆఫ్లైన్ ఆన్లైన్ అంటే సాఫ్ట్వేర్ కోర్స్ అనేది మనం సాఫ్ట్వేర్ కోర్స్ అనేది మనం సాఫ్ట్వేర్ కోర్స్ అనేది మనం ఆఫ్లైన్ లో నేర్చుకోవచ్చు ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు ఆఫ్లైన్ లో నేర్చుకోవడం వల్ల ఏంది అని అంటే మనం సిటీకి రావాలా ఖర్చు నెంబర్ 1 సిటీకి వచ్చిన తర్వాత హాస్టల్ తీసుకోవాలా ఖర్చు నెంబర్ 2 హాస్టల్ తీసుకున్న తర్వాత మనం ఇన్స్టిట్యూట్కి పోవాలా నెంబర్ 4 ఖర్చు నెంబర్ అని ఇన్స్టిట్యూట్కి వెళ్ళే క్రమంలో టీలు టిఫిన్లు కాఫీలు ఫ్రీగా వస్తాయండి బజార్లో మనకు రండి 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 మీరు వచ్చారు తాగండి తినండి అంటాడే లే ఖర్చు నెంబర్ 3 మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ 2 గంటలు ఖర్చు నెంబర్ 4 ఇంటికి వచ్చి అంతా అయిపోయింది నువ్వు ఊరుకుంటావా సిటీ కాబట్టి అంతా తిరుగుతావు ఖర్చు నెంబర్ 5 5 ఖర్చులు ఉన్నాయి ఇక్కడ అంటే 6,000 హాస్టల్ ఫీజు కట్టినా నీకు 4,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది మొత్తం 10,000 అవుతుంది నెలకి అయ్యా సింపుల్ 10,000 అంటే 10,000 అంటే సింపుల్ నేను చెప్పేది కొంతమంది అయితే 15,000 ఖర్చు పెడుతున్నారు అయితే ఆన్లైన్ అనేది ఏంటంటే ఆన్లైన్ లో నువ్వు జస్ట్ మీ ఇంటి దగ్గరే ఉండి ఒక ల్యాప్టాప్ పట్టుకుంటావు ఒక ఇంటర్నెట్ సౌకర్యం పెట్టుకుంటావు అంతే ఇదే ఇక ఇక నువ్వేం చేస్తావు ఆన్లైన్ లో ఇలాంటి క్లాసులకి కనెక్ట్ అవుతావు ఇట్లాగే సింపుల్ 10,000తో కోర్స్ అయిపోతుంది కదా ఆడ నెలకు 10,000 పెట్టాలి 4 నెలలు ఉండాలి 40,000 అవుతుంది ఇక్కడ 10,000 ఖర్చుకే కోర్సు వచ్చేస్తుంది నువ్వు ఇంటి దగ్గర ఉంటావు ఆహారం సరిగా ఉంటది ఫుడ్ సరిగా తింటావు పేరెంట్స్తో ఉంటావు క్రమశిక్షణ ఉంటది ఎటు అటు తిరగవు బ్రహ్మాండంగా ఉంటావు ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఆఫ్లైన్ హాస్టల్ ఫ్రెండ్స్ ప్రభావం అవి ఇవి ఇవి ఏదో గందరగోళం అవుతావు మనిషివి చదువుతావో చదవో నీకు తెలియదు బయటకు వస్తే కన్ఫర్మ్ బయటకు వచ్చిన తర్వాత మనకి ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు మనల్ని చదవనిస్తారో లేదో తెలియదు ఒక రోజు అంటాడు సినిమాకి వెళ్దాం అంటాడు ఒక రోజు అంటాడు టీలు కాఫీలు దిగడానికి బయట తిరుగుదాం అంటాడు ఇంకో రోజు అంటాడు ఆ టెంపుల్కి వెళ్దాం అంటాడు ఇంకో రోజు అంటాడు ఇక్కడికి వెళ్దాం అంటాడు తిప్పి తిప్పి సావ కొడతాడు 4వ రోజు అంటాడు క్లాసులు వెళ్ళకపోతే ఏం కాదు లేరా రికార్డింగ్స్ లేవా ఏంది డైలీ రికార్డింగ్స్ సార్ ప్రొవైడ్ చేస్తున్నా ఆ రికార్డ్స్ వింటే సరిపోయా క్లాస్ దాకా వెళ్ళాలంటరా వెళ్దాం రా పొద్దున్నే 6 గంటలకు రెడీగా ఉండు టెంపుల్కి వెళ్దాం పొద్దున్న 6 గంటలకు రెడీ టెంపుల్కి వెళ్దాం అక్కడి నుంచి అక్కడి నుంచి కొంచెం సినిమాకి వెళ్దాం అటు వెళ్ళి కొంచెం తిరిగేసి అక్కడ ఏదో చార్మినార్ ఉందంట ఆడ చార్మినార్ నుంచి అటు వెళ్ళి కొంచెం తిరిగి వద్దాం అయిపోయాయి మనం అనుకోని పరిస్థితుల్లో వచ్చి ఇరుక్కొని పోతాం ఇక్కడ అది ఆఫ్లైన్ అంటే కాబట్టి నేను స్టూడెంట్స్కి 2024లో పాస్ అయిన స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ మీరు ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి మీ తల్లిదండ్రులు ఇప్పుడు దాకా చదివించారు వాళ్ళకి ఆ డబ్బులు మిగిలించండి ఈ సిటీలో వచ్చి జీవితాలు నాశనం చేసుకునే కాడికి ఇంటి దగ్గరే ఉండండి ప్రశాంతమైన వాతావరణంలో ఇంటి పట్టున ఉండండి ఏదైనా ఆన్లైన్లో కోర్సులు వినండి ఆ కోర్సులు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఈ మధ్య కాలంలో అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆన్లైన్లో ఉద్యోగాలే కదా ఆఫ్లైన్లో ఎక్కడున్నాయి ఆఫీస్కి ఎవరు రమ్మంటంలా ఎవరో 10-15 కంపెనీలు ఆఫ్లైన్లో ఆఫీస్కి వచ్చి రావాలంటున్నారు అది 2 రోజులు 1 డే అంతే మిగతా అన్ని కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇస్తున్నాయి ఈ క్లౌడ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి సర్వర్ల మీద పనిచేసే వర్క్ కదా అంటే ఉద్యోగ అవకాశాలు ఆన్లైన్లోనే నౌకరీ మానిస్టర్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసుకొని చూసుకుంటావు అప్లై చేస్తావు
వాడు ఏమన్నా ఫేస్ టు ఫేస్ రమ్మంటే సిటీకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికే వస్తావు. ఎందుకంటే నువ్వు వర్క్ ఫ్రమ్ హోమే చేయాలి ఎప్పుడైనా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా స్టైల్ మార్చండి. పాత చింతకాయ పచ్చడిలాగా ఇక్కడ బెంగుళూరు వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, సిటీకి వెళ్ళాలి, 2 గంటలు నడిచి ఇన్స్టిట్యూట్కి పోవాలి, ఇన్స్టిట్యూట్లో క్లాస్ వినాలి, క్లాస్ వినిన తర్వాత ల్యాబ్లో కూర్చోవాలి, ఆ ల్యాబ్లో ఈ సైడ్ ఒకళ్ళు ఈ సైడ్ ఒకళ్ళు ఈ సైడ్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళతో సొల్లు కబుర్లు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ టీ తాగుదాం అంటారు, మళ్ళీ కిందకి పోయి టీ 2 సార్లు తాగుదాం, మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత జ్యూస్ 4 సార్లు తాగుదాం, మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత చికెన్ బిర్యానీ పరోటాలు ఇవన్నీ మళ్ళీ తినాలా, ఇవన్నీ గొడవ అవసరమా నీకు? నువ్వెందుకు వెళ్ళింది ల్యాబ్‌కి చదువుదామని, ప్రాక్టీస్ చేసుకుందామని. ఎవడుంటాడు అక్కడ ప్రాక్టీస్ చేసేవాడు నాకు అర్థం కాదు. రకరకాల యావిగేషన్స్, రకరకాల మైండ్ సెట్‌లున్న పిల్లలుంటారక్కడ. నీకు సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. నేననేది అది యాక్చువల్‌గా. అంటే మైండ్ సెట్‌కి తగ్గట్టుగా. ఇప్పుడు నువ్వు హాస్టల్‌లో చేరావు. హాస్టల్‌లో చేరి బాగా చదవాలని కోరికతో హాస్టల్‌లో చేరావు. హాస్టల్‌లో ఇట్లుంటాయి. ఇక్కడ ఒక బెడ్ ఉంటది, ఇక్కడ ఒక బెడ్ ఉంటది, ఇక్కడ ఒక బెడ్ ఉంటది. నీ బెడ్డేమో మధ్యలో ఉంది. ఈ సైడోడు నిద్రపోతా ఉంటాడు. నువ్వేమో లైటెయ్యాల. వాడు "రేయ్! లైట్ ఆపేయ్" అంటాడు. ఈ సైడోడు దుప్పటంతా ముసుగేసుకొని ఫోనుల్లో మాట్లాడుతా ఉంటాడు. నీకేమో చిరాకు పుడతా ఉంటది. "రేయ్! ఫోన్‌లు ఆపేసి బయటికి పోరంటే" అనలేవు. "ఎందుకది హాస్టల్? ఏయ్! ఎవడురా నువ్వు" అంటాడు వాడు నిన్ను. అంటే ఇదంతా నాన్‌సెన్స్ పనులన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ప్రపంచంలో నువ్వు ఈ నాన్‌సెన్స్ పనుల నుంచి మీ ఇంటి దగ్గరే ఉండి చక్కగా తల్లిదండ్రులు చెప్పిన మాట విని కోర్స్ నేర్చుకొని మంచి ప్రయోజకుడు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంతే జరిగేది. అది తెలియక పాపం ఈ సిటీల చుట్టూ తిరిగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నోళ్ళు కొంతమందైతే పాపం తల్లిదండ్రులని అప్పుల్లో నెట్టేస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఇప్పటిదాకా చేసిన అప్పులు సాలవా? ఇప్పటిదాకా కొన్ని అప్పులు చేసి డిగ్రీలు, ఎంసీఏలు, ఎంటెక్‌లు, బీటెక్‌లు చదివిచ్చారు నిన్ను. మళ్ళీ అప్పు చేసి మళ్ళీ హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీ‌ల్లో నీ జల్సాల కోసం వచ్చి తిరుగుతా ఉంటావీడ. దెయ్యాల్లాగా తిరుగుతా ఉంటారు. రేత్రి 1 గంట దాకా. ఏముందో తెలీదు మరి. దెయ్యాల్లాగా. ఏముందాడ సిటీలో? ఇప్పుడు తల్లిదండ్రులని ప్రయోజకుడు చేయాలా అబ్బాయినని నీకు సిటీకి పంపిస్తే నువ్వు చదవాలి కష్టపడి. ప్రెజెంట్ వర్క్ చేయాలి జాగ్రత్తగా. సార్ ఏం చెప్తున్నాడో నోట్స్ రాసుకోవాలి. ఈ సిటీలో నోట్స్ రాసేవాడు ఒక్కడు లేడు. పుస్తకాలు లంగోట ఒకటేసుకొని పుస్తకాలు 2 పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఏందో ఆ పుస్తకాల్లో ఏం రాసాడో వాడికే తెలీదు నెల తర్వాత. మన మనసు లగ్నం చేసి, మన మనసు కరెక్ట్‌గా పెట్టి, ఆ పుస్తకాల్లో రాసేటప్పుడు రాస్తే గదా! అర్థమయ్యేది. ఆ నోట్స్‌లో ఏముందో. మనం ఒకసారి చాటింగ్ చూస్తా, ఈడు చెప్పింది ఏదో రాస్తుంటే, ఇంకోసారి ఎనకాల కూర్చొని చాటింగ్ చేస్తా, వాడు చెప్పేదేదో ఇంటుంటమే. చివరికొచ్చేలకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు రావట్లేదు. ఎందుకురా ఉద్యోగాలు? నువ్వు కష్టపడి చదివితే అంటా నేను. కాబట్టి పేరెంట్స్ అయినా ఇది గుర్తించాల ఫస్ట్ పాయింట్. మన బడ్జెట్ ఎంత? మన విధానం ఏంది? అప్పు చేసాం ఇప్పుడు వరకి. అక్కకి పెళ్లి చేయాలా? తమ్ముడిని చదివించాలా? నాన్నకి బాగాలేదు మందులు తేవాలా? ఒక పక్క ఇల్లు కట్టుకోవాలా? ఇల్లు కట్టినిల్లు కట్టాం గానీ ఈఎంఐలో బాకీలున్నాయి. ఇయన్నీ తీర్చాలా? ఇయన్నీ తీర్చాలా? మళ్ళీ డబ్బులు అప్పులు ఖర్చు పెట్టి మళ్ళీ అంటే కష్టం గదా! అందుకోసం నేను ఒకటే సలహా అలాంటి వాళ్ళ కోసం. నీ బడ్జెట్ అంచనా, నీ ఫైనాన్షియల్ స్టేటస్ అంచనా 2 చూసుకొని కోర్స్ నేర్చుకోవాలా. అంతేగాని ఎట్లా పడితే అట్లా కోర్స్ నేర్చుకుంటే జీవితం అగాధంలోకి పోద్ది. మళ్ళీ ఆ కోర్స్ నేర్చుకోవాలి. దాని మీద బాగా ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ జేసుకోవాలి. దాని మీద ప్రాక్టీస్ బాగా చేయాలి. లోపలికెళ్ళాలి, ఉద్యోగం చేయాలి. అంటే అట్లాంటి కోర్స్ నేర్చుకోవాలి. సున్నితంగా అర్థం గావాలి. ఈజీగా నేర్చుకోవాలి. ఈజీగా జాబ్ కొట్టాలి. ఈజీగా లోపలికెళ్ళి సర్వే అవ్వగలగాలి. కొన్ని కోర్సులుంటాయి. కొన్ని కోర్సులుంటాయి. ఈజీగా జాబ్ కొడతాం. లోపలికెళ్ళిన తర్వాత పిచ్చి పట్టిద్ది. 70 సినిమా కనపడిద్ది. ఎందుకు ఆ సబ్జెక్ట్ అలాంటిది. కొన్ని కోర్సులు అట్లా ఉంటాయి మళ్ళీ. సబ్జెక్ట్ అర్థమైనట్టే ఉంటది. లోపలికెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు పిచ్చి పడతా ఉంటది. కొన్ని కోర్సులేంది లోపల, బయట ఒకేలాగుంటాయి. ఇట్స్ లైక్ క్లౌడ్ కంప్యూటింగ్ లాగా. లోపల అదే, బయట అదే. అప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు. లోపలికెళ్ళి ఈజీగా పని చేయొచ్చు. బయటికి రావు. ఇది. యెస్ ఫ్రెండ్స్. ఓకేనా? డెవాప్స్ సేమే ఉంటుంది కదా సార్? డెవాప్స్‌లో అయన్నీ ఉంటాయి మొత్తం. చెప్తాను నేను మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకొని. ఓకేనా? ఇంతవరకు ఓకేనా? క్లారిటీ వచ్చిందా? కొంత అవేర్‌నెస్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మనుషులకి చెప్పినట్టు క్లాసులు చెప్పాలా. యంత్రాలకి చెప్పినట్టు చెప్పకూడదు. యంత్రాలంటే ఏంది? రాసుకోమ్మా సబ్జెక్ట్ ఓకే. అయిపోయింది. ఎళ్ళిపోమ్మా. అది గాదు. ముందు మనిషి వాడు. మనిషికి చెప్పినట్టు చెప్పాలా. మనుషులకి అనేక ఇది యాంక్సైటీస్ ఉంటది. అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకొని కోర్స్ ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరైనా సరే గుర్తుపెట్టుకో.
అంతేగాని ఊరక కోర్స్ నేర్చి పంపిస్తే వాడు ఏం చేయాలి, కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇటు వెళ్ళాలా, ఏం చెయ్యాలా, ఎట్లా ఉండాలా, ఎట్లా చెయ్యాలా, ఏం తెలియదే పాపం. ఎన్నిటిని ట్రైనింగ్ లో ఇవ్వాలా, ఖచ్చితంగా చెప్పాలా, రోడ్ మ్యాప్ చెప్పాలి. నాయన ఇదిగో ఆఫ్లైన్ అయితే ఇట్లా ఇట్లా ఖర్చు ఉంటదయ్యా, ఆన్లైన్ అయితే ఇలా ఖర్చు ఉంటది. ఆఫ్లైన్ కి మీ పేరెంట్స్ సహకారం ఉన్నదా, ఆఫ్లైన్ లో కనీసం ఎవడు ఫోన్ చేసి అడగకూడదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒకసారి సిటీకి వచ్చి జాబ్ ప్రయత్నంలో ఉన్నామంటే 100 మంది ఫోన్ చేస్తారు. ఎరా ఏం చేస్తున్నావు, జాబ్ వచ్చిందా, ఏమైనా వచ్చే అవకాశాలు ఉందా, ఏందో అదేమన్నా చాక్లెట్లా, సాఫ్ట్వేర్ జాబ్ అంటే చాక్లెట్టా, ఉదయం రాత్రి దిగి బండి తెల్లారి పొద్దున్నే చాక్లెట్ తెచ్చుకోవడానికి. చాక్లెట్లు కాదు ఇది. కాబట్టి చాక్లెట్లు బ్యాచీలు కూడా ఉన్నారు ఇక్కడ. ఆ? చాక్లెట్ బ్యాచ్. ఇదేం చేస్తారు చాక్లెట్ బ్యాచ్, ఇంటి దగ్గర చెప్తారు, మమ్మీ డాడీ చాక్లెట్లు ఇస్తున్నారు అక్కడ, మనం పోయి తెచ్చుకుంటాం. పోవటమే లేట్ డాడీ, చాక్లెట్లు ఇస్తారు మనం పోయి తెచ్చుకోవటమే. ఏంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి. వాటిని మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినప్పుడు అటెండ్ అవ్వాలి. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఆ స్కిల్స్ ప్రకారంగా మనకు ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంటే వాడు మనకి జాబ్ ఇస్తాడు. అది అంతేగాని డైరెక్ట్ గా చాక్లెట్ లాగా పంచరు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలను. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరైనా సరే. సాఫ్ట్వేర్ జాబ్ అనేది స్కిల్ ఉన్న వాళ్ళకి వచ్చిద్ది, నిలబడిద్ది అంతే. చాక్లెట్ల మాదిరిగా రాదు, వచ్చినా మళ్ళీ పోద్ది, మళ్ళీ పోద్ది కన్ఫామ్. ఓకే, సో లెట్ us stop here for today and